హాయ్ మై డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనము తక్కువ చదివి ఎక్కువ నేర్చుకుందాంలో భాగంగా చాప్టర్ 3 నేర్చుకుందాం. ఓకేనా? సో చాప్టర్ 3 వచ్చేసి నేషనాలిటీ అండ్ నేషనలిజం. సో ఎంత తక్కువ చదివి ఎంత ఎక్కువ మార్కులు సాధిద్దామో చూద్దాం. ఓకేనా? చూడండి, వెరీ షార్ట్ ఆన్సర్స్. What is meant by nationality? Nation, essential elements of nationality, importance of nationalism, 2 merits of nationalism, 2 demerits of nationalism. చూడండి, వీటిని వెరీ షార్ట్ ఆన్సర్స్. మనం ఎంత తక్కువ చదువుకుంటే ఎంత ఎక్కువ మార్క్స్ వస్తాయో చూద్దాం. నేషనాలిటీ అనేది చదువుకుంటే మీరు వెదర్ ఇట్ ఈస్ డెఫినేషన్ లేదంటే వాట్ యు మీన్ బై నేషనాలిటీ అంటే ఏంటి అది చదివితే మీరు చాలా ఈజీగా వచ్చేస్తుంది. అది 3-4 లైన్స్ చదివితే నేషనాలిటీ అంటే సింపుల్గా చెప్పాలంటే ఇట్ ఈజ్ ఏ సైకలాజికల్ ఫీలింగ్ టువర్డ్స్ ద నేషన్. అంటే మనకి దేశం మీద ఎంత ప్రేమాభిమానాలు ఉన్నాయి, మనం ఏ దేశంకి సంబంధించిన వాళ్ళం, అలాంటిది ఆ సైకలాజికల్ ఫీలింగ్ని మనం నేషనాలిటీ అంటాం. సో నేషన్ నెక్స్ట్ది. నేషన్ అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అక్కడ చాలా సంవత్సరాల నుండి, అంటే చాలా ఎక్కువ సంవత్సరాల నుంచి అక్కడ ఉండి సేమ్ కల్చరు, సేమ్ లాంగ్వేజ్, సేమ్ రిలీజియన్, అన్ని విధాలుగా వాళ్ళు సేమ్ ఉంటాయి వాళ్ళు ఫాలో అయ్యేటివి. సో అట్లాంటి వాళ్ళు ఒక దగ్గర ఉండి కొన్నేళ్ళుగా అదే ఫాలో అవుతూ ఉండి అట్లాంటి పీపుల్ ఉండేదాన్ని అసలు నేషన్ అనేది మనం ఎట్లా ఇండికేట్ చేస్తామంటే బర్త్, వాళ్ళు ఎక్కడ పుట్టారు, మనం ఎక్కడ పుట్టామో అక్కడ ఆ సిస్టమ్ని ఫాలో అవుతుంటాం. సో అట్లాంటి దాన్ని నేషన్ అంటాం. సో అది చాలా ఈజీ రాసేయడం. సో ఎసెన్షియల్ ఎలిమెంట్స్ 2 ఎసెన్షియల్ ఎలిమెంట్స్ రాయమంటున్నారు నేషనాలిటీకి. నేషనలిజం అంటే ఏంటి, వై ఇంపార్టెన్స్ ఆఫ్ నేషనలిజం, ఎందుకు నేషనలిజంకి అంత ఇంపార్టెన్స్ వచ్చింది, తర్వాత మెరిట్స్, డిమెరిట్స్. సో ఇవి వెరీ షార్ట్ ఆన్సర్స్. సో ఈ వెరీ షార్ట్ ఆన్సర్స్ మీరు నేర్చుకుంటే చాలా చాలా ఈజీ. అసలు చాలా ఈజీ లెసన్స్లలో ఈ లెసన్ కూడా ఒకటి ఉంది. ఈ లెసన్లో నుంచి మీకు 10 మార్క్స్ క్వశ్చన్ రాదు యాన్యువల్ ఎగ్జామ్లో. సో వెరీ షార్ట్ ఆన్సర్స్ నేర్చుకుంటే ఒక్కసారి షార్ట్ ఆన్సర్స్ చూడండి. బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ ద ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ నేషనాలిటీ. సో ఇక్కడ ఆల్రెడీ ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ నేషనాలిటీ 2 చదివేసుకుంటాం. 2 ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఉంది ఇక్కడ వెరీ షార్ట్లో. ఇక్కడ 5 నేర్చుకుంటే సరిపోతుంది. సో 5 రాసేయచ్చు ఈజీగా. ఆల్రెడీ 2 నేర్చేసుకున్నాం కాబట్టి మిగతా రాయడం ఈజీ. సెకండ్ చూడండి, ఇన్ వాట్ వే డూ నేషన్ అండ్ స్టేట్ డిఫర్స్ ఫ్రమ్ ఈచ్ అదర్. సో డిఫరెన్సెస్ ఏం రాయాలి అంటే నేషన్ అండ్ స్టేట్కి డిఫరెన్సెస్ ఏంటి, నేషన్ అంటే ఏంటో మనకి ఇక్కడ తెలుసు, స్టేట్ అంటే ఏంటో ఆల్రెడీ మనం సెకండ్ చాప్టర్లో చదివాము. మీకు వెరీ షార్ట్ ఆన్సర్స్లో స్టేట్ అంటే ఏంటి చదవండి అని చెప్పాను. సో నేషన్కి స్టేట్కి డిఫరెన్సెస్ రాయడం చాలా చాలా ఈజీ. థర్డ్ క్వశ్చన్ చూడండి, డిస్క్రైబ్ ద మెరిట్స్ ఆఫ్ నేషనలిజం. సో ఆల్రెడీ మెరిట్స్ ఆఫ్ నేషనలిజం వెరీ షార్ట్ ఆన్సర్స్లో మనం చదివేస్తున్నాం. 2 మెరిట్స్ చదివేస్తున్నాం. ఇక్కడ మహా అయితే 5 రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ చూడండి, వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ నేషన్ అండ్ నేషనాలిటీ. సో వెరీ షార్ట్ ఆన్సర్లో నేషన్ చదువుతున్నారు, నేషనాలిటీ చదువుతున్నారు. సో డిఫరెన్సెస్ రాయడం చాలా ఈజీయే కదా, వెరీ షార్ట్ ఆన్సర్స్లో చదివిన వాటిని రాసేయటం. తర్వాత చూడండి, రైట్ ఏ షార్ట్ నోట్ ఆన్ నేషనల్ సెల్ఫ్ డిటర్మినేషన్. చాలామందికి ఈ క్వశ్చన్ చూడంగానే నేషనల్ సెల్ఫ్ డిటర్మినేషన్ అంటే ఏంటి అర్థం కాదు, సెల్ఫ్ డిటర్మినేషన్ అంటే ఏంటి అనే డౌట్ వస్తుంది పిల్లలకి. నేషనల్ సెల్ఫ్ డిటర్మినేషన్ అంటే ఆ పేరు పెద్దగా ఉంది కానీ అదంతా ఏం లేదు. మన కంట్రీని మనమే రూల్ చేసుకోవడంని నేషనల్ సెల్ఫ్ డిటర్మినేషన్ అంటాం. సో మన కంట్రీని వేరే ఎవరో రూల్ చేయకుండా మనమే రూల్ చేసుకోవడం అంటే ఇండిపెండెన్స్ తర్వాత మనమే రూల్ చేసుకుంటాం కదా, అది సెల్ఫ్ డిటర్మినేషన్ అంటే. సో దాని గురించి ఒక షార్ట్ నోట్ రాసేయడం. సో ఇక్కడ వెరీ షార్ట్ ఆన్సర్స్ నేర్చుకుంటే మీకు చూడండి, ఈ వెరీ షార్ట్ ఆన్సర్స్లో కొన్ని ఫస్ట్ క్వశ్చన్
సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్. 4 క్వశ్చన్స్ షార్ట్ ఆన్సర్స్ మీకు వచ్చేసినట్టే. ఫిఫ్త్ది ఒకటి కొంచెం చదువుకుంటే సరిపోతుంది. ఇంకంతకంటే ఏం కావాలి చెప్పండి. మీకు ఆల్రెడీ నేను చెప్తున్నాను, వెరీ షార్ట్ ఆన్సర్స్ మనకు చాలా చాలా యూజ్ అవుతాయి. అవి వాటికి హెల్పింగ్ నేచర్ ఎక్కువ. చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. వెరీ షార్ట్ ఆన్సర్స్కి చాలా చాలా హెల్పింగ్ నేచర్ ఉంటుంది. అవి మనకు హెల్ప్ చేస్తాయి కాబట్టి వాటిని మొత్తం చదివేయండి. ఇక్కడ 6 కనబడుతున్నాయి కానీ మీరు 6 చదివితే అది అక్కడ ఏం ఉండదు. ఆల్రెడీ మీరు టెస్ట్లకు చదివేసే ఉంటారు. చాలా ఈజీ. 6 చదివితే ఇక్కడ మనకు 5లో 4కి యూజ్ అవుతాయి. చూడండి, షార్ట్ ఆన్సర్స్ కోసం మళ్ళీ మనం కేటాయించడం టైము అదంతా కుదరకపోవచ్చు కాబట్టి ఇవి చదివినా కూడా అక్కడ రాసేయచ్చు. అర్థమవుతుంది కదా. సో ఈ రోజుకి వెరీ షార్ట్ ఆన్సర్స్ నేర్చేసుకోండి. 3rd చాప్టర్ల నుంచి వెరీ షార్ట్ ఆన్సర్స్ అన్నీ నేర్చేసుకోండి. రేపు ఇంకొక లెసన్ తక్కువ చదివి ఎక్కువగా ఎలా మార్క్స్ సంపాదించాలో చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ ఆల్.